భారతీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపుతున్నాయి, సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 80,000 మార్కు దాటింది. నిఫ్టీ కూడా 24,000కు ఎగువన ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత కొంతకాలంగా భారతీయ స్టాక్ మార్కెట్లు దూకుడుగా ఉన్నాయి. అప్పుడప్పుడు కాస్త తడబడినట్లు కనిపించినా మొత్తంగా మార్కెట్లు ఫుల్ జోష్లో ఉన్నాయి. 3 నెలల్లోనే మార్కెట్ 5,000 పాయింట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 9న మార్కెట్ 75,000ను దాటింది. జూలై 3కు ఏకంగా 80,000 మార్కును టచ్ చేసింది. ఇక గత 7 నెలల్లోనే సెన్సెక్స్ 10,000 పాయింట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్స్ రికార్డ్స్ పై మరింత విశ్లేషణను అందించడానికి మార్కెట్ నిపుణులు సతీష్ కంతేటి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సరే, మార్కెట్ లో ఈ కొత్త రికార్డులను ఎలా చూడాలి, ఎందుకు ఈ రికార్డు పరుగులు పెట్టిందంటారు? అంటే మన మార్కెట్ ప్రపంచవ్యాప్త మార్కెట్లు యుఎస్ కానీ యూరోప్ కానీ జపాన్ కూడా అన్ని న్యూ హైస్ చూస్తా ఉన్నాయి. ఈ గ్లోబల్ గా లిక్విడిటీ ఎక్కువ ఉండటం వల్ల. అండ్ మన దగ్గర ప్రత్యేకించి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కార్పొరేట్ పనితీరు బాగా ఉండటం అండ్ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటదనే వ్యూతో మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ మనం చూస్తున్నామండి. సార్, అంటే ఇకపై సెన్సెక్స్ అప్పర్ సర్క్యులేట్ పై మీ అంచనాలు ఏంటి? ఎక్కడి వరకు వెళ్ళవచ్చు అంటారు? అంటే ఇప్పుడు నియర్ టర్మ్ మార్కెట్ లో ట్రిగర్స్ చూస్తే కనుక రానున్న బడ్జెట్ నెక్స్ట్ కొన్ని వారాల్లో పాజిటివ్ క్యూస్ ఏమన్నా ఉండి అంటే దాంట్లో మేజర్ రిఫార్మ్స్ మెజర్స్ ఉంటే కనుక ఇంకా ఫర్దర్ గా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మనకి ఓవరాల్ మార్కెట్ పరంగా హయ్యర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఈ టైంలో కాషియస్ గా ఉండటం అవసరం అన్నది మన వ్యూ అండి. ఈ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు మదుపర్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అంటే బాగా పెరిగిపోయిన స్టాక్స్ ఆర్ సెక్టర్ లో కాకుండా అంతగా పెరగని స్టాక్స్ అండ్ సెక్టర్స్ లైక్ ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఎక్కడైతే కొద్దిగా వాల్యుయేషన్స్ ఇంకా రిలేటివ్ గా అట్రాక్టివ్ ఉన్నాయో దాంట్లో ఉంటే కనుక మార్కెట్ లో వచ్చే న్యాచురల్ గా వచ్చే ఒడిదుడుకులు వల్ల నష్టపోకుండా ఉండే ఛాన్స్ మదుపర్లకు ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సార్. మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. భారతీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపుతున్నాయి, సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 80,000 మార్కు దాటింది. నిఫ్టీ కూడా 24,000కు ఎగువన ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత కొంతకాలంగా భారతీయ స్టాక్ మార్కెట్లు దూకుడుగా ఉన్నాయి. అప్పుడప్పుడు కాస్త తడబడినట్లు కనిపించినా మొత్తంగా మార్కెట్లు ఫుల్ జోష్లో ఉన్నాయి. 3 నెలల్లోనే మార్కెట్ 5,000 పాయింట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 9 వరకు మార్కెట్ 75,000ను దాటింది. జూలై 3కు ఏకంగా 80,000 మార్కును టచ్ చేసింది. ఇక గత 7 నెలల్లోనే సెన్సెక్స్ 10,000 పాయింట్లు పెరిగింది.